ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం యాచవరం దగ్గర ప్రయాణించారు. అలాగే ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం యాచవరం గ్రామ సమీపంలో పెద్దపులి సంచారం ప్రజలను పశువుల కాపర్లను ఆందోళన గురిచేస్తోంది. గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మేత కోసం వెళ్లిన గేదెను పెద్దపులి దాడి చేసి చంపింది. పశువుల కాపర్లు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మనం అర్ధవీడు మండలం యాచవరం గ్రామ పరిధిలో ఉన్నాము. ఇది మొత్తం కూడా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ కిందికి వస్తుంది. ఇది మావుటూరు బీటు ప్రదేశంలో గత రాత్రి మన యాచవరం గ్రామానికి చెందినటువంటి కుమ్మరి అంకిశెట్టి గేదెలు పశువులకు మేతకు వెళ్ళడం జరిగింది. గత రాత్రి అది ఈ పశువుపై పెద్దపులి దాడి చేసి చంపింది. దీన్ని మనం పరిశీలించడానికి ఇక్కడికి వచ్చాము. ఇది పరిశీలించి ఇక్కడ కెమెరా ట్రాప్స్ కట్టడం అయింది. సో మనము ఈ పెద్ద పులుల మీద ఈ పులి దాడి చేసినటువంటి సంఘటనలు అనేకము పునరావృతం అవుతూ ఉన్నాయి. బాధితులకు మనము అటవీ శాఖ తరఫున వెంటనే వారికి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. కాబట్టి బాధితులు ఎవరు కూడా పెద్ద పులికి హాని చేయొద్దని చెప్పేసి, అదేవిధంగా పెద్ద పులులు సంచరించే ప్రదేశంలోకి పశువులని తోలొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అటవీ శాఖ ద్వారా మనము విజ్ఞప్తి చేస్తాం. పెద్దపులి సంచరిస్తున్న ప్రాంతాలు పరిశీలించిన అటవీ శాఖ అధికారులు పులి కదలికలపై నిఘా పెట్టామని చెప్పారు. పులి పాదముద్రలు గుర్తించినట్టుగా డీఆర్ఓ ప్రసాద్ రెడ్డి తెలిపారు. పులి కదలికలు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పశువుల కాపర్లు ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.